మంగళం. శ్రీ దత్తాత్రేయునికి మంగళం. జై గురుదేవ దత్త కీ జై. హర హర పార్వతీపతయే నమో నమః. గోవింద గోవింద. అమ్మా అర్తి తీసుకోండి అందరూ. తీసుకుంటున్నాం. అమ్మా అందరికి జై గురుదత్త అండి. జై గురుదత్త. అమ్మా అందరికి చెప్తున్నా జై గురుదత్త. ఈ రోజు మన పారాయణం దిగ్విజయంగా పూర్తయింది. మనం ప్రతిరోజు శ్రీరామనవమి దగ్గర నుంచి నామం 108 సార్లు చెప్పుకోవాలి అని చెప్పి అనుకున్నాం కదండి. ఆ దత్త మంత్రం ఓం ద్రాం దత్తాయ నమః. దమ్ అంటున్నారండి. దమ్ అన్నది కాదమ్మా, ఓం ద్రాం దత్తాయ నమః. ద్రాం అన్న అక్షరం బీజాక్షరం అండి. కాబట్టి అదొకటి చూసుకోండి అమ్మా. అలాగే మీరందరూ కూడా చాలా పరిపూర్ణంగా చక్కగా చదువుతున్నారు. చదివే వారందరూ కూడానమ్మా ఎటువంటి పరిస్థితులైనా సరే మీరు 5 గంటల దగ్గర నుంచి కొంచెం ఫోన్కి దగ్గరలో ఉన్నట్టయితే మీ పేరు రాగానే పిలవకుండానే చక్కగా భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చక్కగా ఆయన పారాయణం చదువుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉన్న ఈ సమయంలో, ఈ బిజీ షెడ్యూల్లో భగవంతుడికి సమయం ఇవ్వడానికి ఎవరికి కూడా సమయం ఉండడం లేదండి. ఎందుకంటే మన సొంత పనులు మనకి చాలా ఉంటున్నాయి కదా. ఆ పనుల్లో భగవంతుడి కోసం మనం సమయం వెచ్చించడానికి ఎవ్వరూ కూడా ముందుకు రావడం లేదు. కానీ స్వామి మనల్ని ఎంచుకుని మనకి సమయం ఇచ్చారు అంటే మనందరం కూడా చాలా అదృష్టవంతులమటండి. ఆ కాస్త